ముఖ్యంగా మీరు ఈ 4 పనులు చేస్తే చాలు అందరూ కూడా మీరే కావాలని మీ వెనకే తిరుగుతూ ఉంటారు. మన జీవితంలో చాలాసార్లు మనం చేసిన మంచి పనులకు గౌరవం అనేది రావడం లేదు అని అనిపిస్తుంది కదా. ఇది సహజమే. మన విలువ అనేది ఎవరికీ కూడా తెలియకపోవడం, అసలు మనల్ని ఎవరు కూడా పట్టించుకోకపోవడం, లేదంటే మనల్ని అప్రతిష్ట చేయడం, ఇవన్నీ మనకి గుర్తొస్తూ ఉంటాయి. నిజమేనా? కానీ నిజమైన మేధావి, అలానే విజేత మాత్రం ఆ పరిస్థితుల్లో ఎలా స్పందిస్తాడు అన్నది అతని జీవిత ప్రయాణాన్ని పూర్తిగా నిర్ణయిస్తుంది. నువ్వు జాగ్రత్తగా గుర్తుపెట్టుకో, ఈ ప్రపంచం అనేది ఎప్పటికీ కూడా ఎవరిని కూడా వెంటనే అస్సలు గుర్తించదు. ఇది సహజమే. కానీ నువ్వు నీ మార్గాన్ని మాత్రం మార్చకుండా నమ్మకంగా కొన్ని ముఖ్యమైన మార్గాల్ని కనుక నువ్వు జాగ్రత్తగా అనుసరిస్తే చివరకు నీ విలువ ఎలా చేస్తుందో తెలుసా? నీకు గౌరవం ఇవ్వని వాడు, నువ్వంటే నచ్చని అన్నవాడు కూడా నీ వెనకే తిరుగుతాడు. దానికోసంగా నువ్వు ముఖ్యంగా ఈ 4 పనులు చేస్తే సరిపోతుంది. నీ వెలుగుని ఎవ్వరూ కూడా నిరాకరించలేరు కదా. గుర్తుపెట్టుకో, నీ నైపుణ్యాన్ని నువ్వు అభివృద్ధి చేసుకో. ఇది మొదటి విషయం. మన ప్రపంచంలో ప్రతిభ ఉన్నవారిని ఎప్పుడు ఎవ్వరూ కూడా అస్సలు నిర్లక్ష్యం చేయలేరు. మీరు ఏ రంగంలో ఉన్నా సరే, కళ, శాస్త్రం, వాణిజ్యం, ఇంకా వ్యవసాయం, రాతలు, మాట్లాడే కళ, వీటిలో మీ నైపుణ్యాన్ని రోజుకో మెట్టుని మీరు జాగ్రత్తగా ఎక్కిస్తూ జాగ్రత్తగా మీరు తీర్చిదిద్దుకోండి. ఇక ఒక దశలో మీ పనితీరు చూసిన ప్రతి ఒక్కరూ కూడా అభిమానం అనేది ఖచ్చితంగా చూపే తీరుతారు. మీ మేధస్సు నమ్మకంగా పెరిగితే ప్రతిభ అనేది పరిచయంగా మారుతుంది. ఒక వ్యక్తి చక్కటి పనితీరుతో సాధించిన కీర్తి ఎప్పటికీ కూడా అలానే అక్కడే నిలిచి ఉంటుంది. ఇక ఆ కీర్తి అనేది ఎదురుగా నీ విలువను ఒట్టి మాటలతో అస్వీకరించిన వాడు కూడా మౌనంగా మిమ్మల్ని ఒప్పుకోవాల్సి ఉంటుంది. ఇది అక్షర సత్యం. ఇక నువ్వు రెండవ విషయం, శాంతంగా సమర్థంగా వ్యవహరించడం. వివాదాల్లో నువ్వు పాల్గొనకపోవచ్చు, కానీ గుర్తుంచుకో, నీ శాంతమే నీ శక్తిని తెలియజేస్తుంది. మనకు గౌరవం ఇవ్వని వ్యక్తులని నిలదీయడం కన్నా కూడా వాటి ఎదుట మన లక్ష్యాలను నిశ్శబ్దంగా సాధించడం, ఇదే ఒక గొప్ప మార్గం అవుతుంది. ఒకసారి నీ విజయాల గలం అనేది పాడినప్పుడు అతని మౌనం నీ గెలుపుని ప్రకటిస్తుంది అని తెలుసుకో. అతి గొప్ప ప్రతీకారం అంటే నువ్వు శాంతంగా ఉండి నీ విజయంతో అందరికీ సమాధానం ఇవ్వడం. ఇక్కడ మూడవ విషయం, విలువలతో నువ్వు గర్వంగా జీవించడం. నువ్వు ఎప్పటికైనా సరే నీ విలువలను వదిలిపెట్టకపోతే నిన్ను చిన్న చూపు చూసేవారికి చివరికి నీ నిజాయితీపై ఖచ్చితంగా గౌరవం కలుగుతుంది. విలువలతో నడిచిన జీవితానికి నిలకడగా గౌరవం అనేది లభిస్తుంది. అది ఒక్కరోజు కాదు, శాశ్వతంగా ఉండిపోతుంది. మంచితనాన్ని తక్కువ చేసి చూసే వ్యక్తులకు కూడా చివరికి మంచితనమే కదా ప్రపంచాన్ని గెలుస్తుందని అంగీకరించాల్సి ఉంటుంది. ఇక చివరిగా నాలుగవది, ఆత్మవిశ్వాసాన్ని నువ్వు నిలుపుకోవడం. మీరు మీపై పూర్తి నమ్మకం ఉంచినప్పుడు ఇతరులు కూడా మీ నుంచి దాన్ని గమనిస్తారు. మనల్ని తక్కువగా చేసి చూసిన వారు కూడా మన ధైర్యాన్ని చూసి కొంతకాలానికి ఆశ్చర్యపోతారు. ఇక వారు మనపై ఎప్పటికీ ఆధిపత్యాన్ని అస్సలు చూపలేరు. ఎందుకంటే మన ఆత్మవిశ్వాసం వారికి అంతకంటే శక్తివంతంగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి. ఆత్మవిశ్వాసంతో మౌనంగా నువ్వు పనిచేస్తూ ఉంటే మన ప్రభావం అనేది మన మాటల కన్నా ముందుకు వెళ్తుంది అని మర్చిపోకు. గుర్తుపెట్టుకో, ఈ 4 మార్గాలు, నైపుణ్యం, శాంతి, విలువలు, అలానే ఆత్మవిశ్వాసం, ఇవి నీ దగ్గర ఉన్నప్పుడు ఎవ్వరూ కూడా నీ విలువని కొద్దిగా కూడా తగ్గించలేరు. నీ శత్రువైన వాడు కూడా నీ విజయాన్ని చూసి నీ వెనుక నడవాల్సింది తప్పదు. నీ గౌరవాన్ని పూర్తిగా నిరాకరించిన వాడే చివరకు నీ గౌరవాన్ని సాధించాలన్న తపనతో బ్రతకాల్సి వస్తుంది. నీ విజయానికి ఇక్కడ శబ్దం అవసరం లేదు, ఎందుకంటే నీ శక్తే ఇక్కడ శబ్దం చేస్తుంది. నీ విలువ తెలియకపోతే జాగ్రత్త, అది త్వరలోనే
తళుక్కుమంటూ మెరుస్తుంది. అప్పుడు నీకు గౌరవం ఇవ్వని వాడు కూడా నువ్వే కావాలని నీ వెనకే నడుస్తాడు. అవును, ఇది సత్యం. దీని అర్థం ఎలా ఉంటుందో తెలుసా? చిన్న చీకటి, అలానే ఒక గొప్ప వెలుగు. ఒక చిన్న గ్రామంలో ఒక చిన్న బాలుడు ఉండేవాడు. ఇక అతను చదువులో మహామేధావి, కానీ తక్కువగా మాట్లాడేవాడు. గ్రామంలో అతని తల్లిదండ్రులు రైతులుగా ఉండేవారు. అలానే వాళ్ళకి పెద్దగా సంపాదన కూడా లేదు. విలువలు మాత్రం పుష్కలంగా ఉండేవి. ఇక ఆ బాలుడు పాఠశాలలో ఎప్పుడూ కూడా ముందుగానే ఉండేవాడు. ఎంతో మంచిగా చదివేవాడు. కానీ పక్కింటి వాళ్ళ కొడుకు మాత్రం ఒక పెద్ద సామాజిక వ్యక్తి. తను గొప్ప ధనవంతుడు కూడా. తను తన కొడుకును మించిన వాడే లేడు అని ఎప్పుడూ కూడా అందరి చేత గొప్పలు చెప్పించేవాడు, డబ్బు ఉందని. ఒకసారి పాఠశాలలో విజ్ఞాన పోటీలు జరిగాయి. ఇక అందులో డబ్బు లేనివాడు మాత్రం మొదటిగా బహుమతిని పొందాడు. ఇక కోటీశ్వరరావు కొడుకు మాత్రం చల్లగా నవ్వి, ఈ పిల్లవాడికి ఎప్పుడూ కూడా పోటీలు గెలవడమే తెలుసు, కానీ జీవితాన్ని గెలవడం తనకి అస్సలు తెలియదు, అది నా కొడుకుకే తెలుసు అని గర్వపడతాడు. ఇక ఈ మాటలు సరిగ్గా ఆ పిల్లవాడి చెవిలో పడతాయి. ఇక అతను అయినా సరే భయపడలేదు, బాధపడలేదు. తన చదువుని తను ముగించుకొని నిదానంగానే తను ఒక మంచి స్థాయికి పెద్ద చదువుల కోసమని పట్టణానికి బయలుదేరాడు. ఇక ధనవంతుడైన కోటేశ్వరరావు కొడుకు మాత్రం తన కొడుకుని తనతో పాటే ఉంచుకొని బిజినెస్లో పెట్టుకుంటాడు. ఇక తను ఇక్కడే ఆగిపోతాడు. కానీ పేద కుటుంబంలో, ఆ వ్యవసాయ కుటుంబంలో పుట్టిన అతను మాత్రం పక్క ఊరికి వెళ్ళి మంచిగా తను చదువుని ముగించుకొని ఒక పెద్ద వ్యాపారవేత్తగా తను తిరిగి వస్తాడు. ఇక ఇతన్ని చూసిన ఆ కోటీశ్వరరావు నోరెళ్ళ పెడతాడు. అసలు ఇతన్నేనా నేను ఇలా మాట్లాడింది అని చెప్పి తను చాలా సిగ్గుపడతాడు, తలదించుకుంటాడు. ఇంత గొప్ప వ్యక్తి, తెలివితేటలు ఉన్న వ్యక్తినా నేను గౌరవించలేకపోయింది అని చెప్పి తను చాలా బాధపడతాడు. ఒకప్పుడు నేను ఇతన్నే కదా అవమానించాను, ఇతన్నే కదా బాధ పెట్టాను అని చెప్పి వెళ్ళి తన కాళ్ళ మీద పడతాడు. ఇక అప్పుడు తను, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నేను డబ్బు ఉందని అహంకారంతో ఏది చేయకూడదు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఎవరో ఒకరు ఏదైనా సరే సాధించే తీరుతారు. అలానే ఒకరిని తక్కువ చేసి ఒకరిని ఎక్కువ చేసి ఎప్పుడూ కూడా చూడకండి అని చెప్పి తన్ని కొట్టినట్లుగా సమాధానమిస్తాడు. ఈ ఒక్క మాటతో తను చేసిన తప్పు ఏంటో కూడా తను తెలుసుకొని నన్ను నేను క్షమించుకోలేకపోతున్నాను అని చెప్పి తాను కొట్టుకుంటాడు. మీ మార్గాన్ని నువ్వే నమ్ముకోవాలి. నిన్ను నిర్లక్ష్యం చేసిన వారికి ఒకరోజు నీ వెలుగు ఖచ్చితంగా కనిపిస్తుంది. ప్రతిభకి ఎప్పుడూ కూడా సమయం అనేది చాలా అవసరం. అంతేకాని శబ్దం కాదు అని తెలుసుకో. గుర్తుపెట్టుకో, ఈ ప్రపంచంలో మనం జీవిస్తూ ఎదుర్కొనే ప్రతి సంఘటన కూడా, ప్రతి సమస్యకు ఒకే విధమైన స్పందన అనేది అస్సలు అవసరం లేదు. కొన్నిసార్లు నీ విలువైన మాటల కంటే మౌనం శక్తివంతమైన ఆయుధంగా పనిచేస్తుంది అని గుర్తుపెట్టుకో. మన బలం ఎప్పుడూ కూడా మన మౌనంలోనే ఉంటుంది అన్న మాటను నేడు మన జీవన దారిలో ఎంతగానో మనం ఉపయోగించుకోవచ్చు. మౌనం అంటే కేవలం ముక్కు మూసుకొని నువ్వు మౌనంగా ఉండడం కాదు. అది మన అంతరంగంలోని సామర్థ్యాన్ని, పరిపక్వతను, విశాలతను ప్రతిబింబించే ఒక గొప్ప విలువ. ఈ మౌనం గంభీరతను, ఆత్మ నియంత్రణను, ధైర్యాన్ని పూర్తిగా తెలియజేస్తుంది. మనందరం కూడా ఏదో ఒక సమయంలో తర్జన భర్జనలకు గురవుతూ ఉంటాం కదా. అప్పుడప్పుడు మనపై విమర్శలు కూడా కొందరు చేస్తూ ఉంటారు. అపార్థాలు కూడా కొంతమందికి కలుగుతూ ఉంటాయి. మన మాటల్ని కూడా వక్రీకరిస్తూ ఉంటారు. ఇక సరిగ్గా ఆ సమయంలోనే ప్రతిస్పందనగా ఘాటైన మాటలు అనేటివి వాడడం మనకి అప్పుడు సహజంగా అనిపించినా సరే, నిజమైన ధైర్యం మాత్రం మౌనంగా నువ్వు ఎప్పుడు ఉండగలగడమే. ఎందుకో తెలుసా? మాటలు అనేటివి నీకు తాత్కాలికంగా గెలుపుని ఇవ్వవచ్చు, కానీ మౌనం మాత్రం స్థిరమైన గౌరవాన్ని నీకు అందిస్తుంది. మనది ఒక స్పందన ఆధారిత సమాజం. ఎవరైనా సరే మనపై నిందలు వేస్తే వెంటనే
మనం తిరుగుబాటు చేయాలని మనసు కోరుతుంది కదా. కానీ గుర్తుపెట్టుకో, ఒకవేళ మనకంటే తక్కువగా అర్థం చేసుకున్న వ్యక్తికి నువ్వు సమాధానం ఇవ్వకుండా నువ్వు ఆ క్షణం మౌనంగా ఉండగలిగితే అది పూర్తిగా మన ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. మౌనం అనేది మనలో నిశ్శబ్దమైన శక్తిని పెంచుతుంది. అది మన ఆలోచనలకు అవధుల్ని సవాలుగా ఉంచుతుంది. మాటలు మన దృష్టిని బాహ్య ప్రపంచానికి పూర్తిగా మళ్ళిస్తే, మౌనం మనల్ని అంతర్గత విశ్లేషణ వైపు తీసుకువెళ్తుంది. మౌనంలోనే మనం మన నిజ స్వరూపాన్ని గమనించగలుగుతాం. మన ఆత్మవిశ్వాసం, మన ధ్యేయం, మన నిబద్ధత ఇవన్నీ కూడా మౌనంలోనే రూపుదిద్దుకుంటాయి. పురాణాలలోని మహనీయులు, ధార్మిక గ్రంథాలలోని సిద్ధులు వారంతా కూడా మౌనం యొక్క గొప్ప విలువను ఎంతో గొప్పగా చక్కగా ప్రదర్శించారు. ఇక గౌతమ బుద్ధుడు దీపంగా మాట్లాడిన మాటల కన్నా కేవలం ఆయన నిశ్శబ్దపు చూపులోనే శాంతి కనిపించేది. మౌనం మన చుట్టూ ఉన్న దుమ్ము ధూళిని మొత్తం సేద్యపెట్టి మనలో ఉన్న మౌన శక్తిని మొత్తం వెలుగులోకి తేవడంలో కీలకమైన పాత్రని పోషిస్తుంది. ఇక మన సంస్కృతిలో మౌనం పరమతపః అంటారు. అంటే మౌనం అనేది ఒక గొప్ప తపస్సు అని అర్థం. ఇది ఆత్మ నియంత్రణకు, ఆత్మశుద్ధికి, మనస్సు నిర్మలతకు మార్గమని మర్చిపోకు. మనకు నచ్చని పరిస్థితుల్లో కూడా మౌనంగా మనం ఉండగలగడమే మన అంతర్గత స్థిరతకు గొప్ప నిదర్శనమవుతుంది. ఇది కేవలం దౌర్భాగ్యాన్ని ఎదుర్కోవడానికి మనల్ని ఖచ్చితంగా బలంగా తయారు చేస్తుంది. మన జీవితం అనేది మార్పులతో నిండి ఉంటుంది. ప్రతి మార్పు కూడా ఒక బలమైన పరీక్ష. ఇక ఆ పరీక్షలో నువ్వు మాటలతో కాకుండా కేవలం మౌనంతో విజయాన్ని సాధించగలిగిన వాడే అసలు శిశులైన నిజమైన విజేత అవుతారు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మౌనం అనేది ఎప్పుడూ కూడా దుర్బలత కాదు. అది ఒక యోధుని గంభీరత. అది ఒక నావికుడి పట్టుదల. ఇది మన ప్రవర్తనలో నిగ్రహాన్ని పూర్తిగా పెంపొందిస్తుంది. మనలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని ఎంతగానో పెంచుతుంది. మాటలు చెప్పాలంటే నీకు ముందు జ్ఞానం ఉండాలి కదా. కానీ నువ్వు మౌనంగా ఉండాలి అంటే గాఢమైన చింతన అనేది, ఆత్మసాధన, అంతర్తపస్సు ఖచ్చితంగా అవసరమవుతుంది. ఇది సాధారణమైన వ్యక్తులకు అస్సలు సాధ్యం కాని పని. దీనికి నువ్వు ఎంతో సాధన చేయాలి. కానీ ఒక్కసారి సాధిస్తే ఇక మీరు సాధించలేనిదంటూ ఇక్కడ ఈ లోకంలో ఏది ఉండదు అని తెలుసుకో. ఈ కాలంలో మనం ఎక్కువగా మాటల ద్వారా తలక్రిందులైపోతున్నాం. సామాజిక మాధ్యమాల్లో ప్రతి చిన్న విషయానికి కూడా పెద్ద పెద్ద గొడవలు, వాగ్వాదాలు ఇన్ని జరుగుతాయి. కానీ ఇందులో నిజమైన విజేత ఎవరంటే, ఎవరైతే ప్రశాంతంగా తన మార్గంలో తను నడుస్తారో, ఎవరైతే మౌనంగా తన పనిని తాను చేసుకుంటూ విజయాన్ని సాధించడానికి శ్రమిస్తున్నారు, ఇక వారే అసలైన బలవంతులు. మాటలు అనేటివి ఒక గాలి లాంటివి. అవి కొంతసేపు మార్పు చేస్తాయేమో, కానీ స్థిరమైన ప్రభావం మౌనం వదిలే ఛాయలోనే ఉంటుంది. ఈ విషయం మాత్రం అస్సలు మర్చిపోకు. మాటలు తాత్కాలికంగా ఆకర్షించవచ్చు, కానీ నీ మౌనం అనేది శాశ్వతంగా నిన్ను ఆకర్షిస్తూనే ఉంటుంది. మౌనంలో స్పష్టత దాగి ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది. మనసు అనేది నీకు శుభ్రంగా ఉంటే ప్రపంచాన్ని పసిగట్టగల సామర్థ్యం అనేది నీకు ఖచ్చితంగా ఉంటుంది. ఒక బలమైన మనిషి నడిపించే మార్గంలో మౌనం ఒక శక్తివంతమైన సహచారి అవుతుంది. అందుకే మన బలం మాటల్లో కాదు, కేవలం మౌనంలోనే ఉండాలి. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.